ఇచ్చాను అంటున్నారు కదా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాను అంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చారు? ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తే ఇంకా బీద పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎందుకు ఇంకా రెంటుకుంటున్నారు? 10 ఏళ్ళలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి కావాల్సింది ఎవరైతే మంచిగా లంచాలు ఇచ్చారో వాళ్ళకే ఇచ్చారు. లంచాలు బీద పరిస్థితుల్లో 1 లక్షలు 2 లక్షలు ఇవ్వలేరు, 3 లక్షలు 3.5 లక్షలు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి ఇండ్లు రాలేదు. ఎవరు మీకు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చుకున్నారు. దాన్ని బట్టి ఏమైంది? డబుల్ బెడ్రూమ్లోనే అమ్ముకుంటున్నారు అంతే, వేరే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అర్థమైందా? అమ్ముకున్నారు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. 10 ఏళ్ళు ఉన్న టీఆర్ఎస్, మేము కూడా టీఆర్ఎస్లో పనిచేసాము. అందరెందుకు, నాకే రాలేదు. నేను ఒక దళితుని, నాకు దళిత బంధు ఇస్తాను చెప్పి నన్ను మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే, దళిత బంధు రాలేదు, ఏ ఆస్కారం లేదు, ఏం లేదు. ఏం చేశారు చెప్పండి? ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని చేశారు, ఎన్ని డ్రైనేజ్లు వేశారు, ఏ కరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, ఏం చేశారు చెప్పండి? నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేయాలి? నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేయాలి? ఆయన వయసులో చాలా చిన్నోడు, ఏ పదవిలో లేకున్నా కానీ నవీన్ యాదవ్ జనాలకు ఎంతో మేలు చేశారు. మొన్న రీసెంట్లో ఈ 2,000 మంది ఆడపిల్లలకు శ్రీమంతం చేశారు, అన్నప్రసన్నం చేస్తాడు. కొంతమంది బీద పిల్లల్ని చదివిపిస్తున్నాడు, కొంతమంది బీద వాళ్ళకు ఇంట్లో రేషన్ ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీని చూడడం, కాలేజ్ పిల్లల్ని చదివించడము, అలాంటివి చాలా చేశాడు. ఏ నాయకుడు చేయలే అంతగానం ఏ ఆ చేస్తా కూడా నాయకుడు వాళ్ళకే ఇచ్చుకున్నారు. కష్టపడ్డలు ఫలితం లేదు. ఈ నవీన్ అట్లా కాదు, ఏ హోదాలో లేకున్నా కానీ ఆయన హెల్ప్ చేశాడు, చేస్తున్నాడు కూడా అంతే. ఆయన వస్తే మా అందరి లైఫ్ సెట్ అవుతుంది. మేమందరం 100%